నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 14, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ బహుళ తదియ తిథి జూన్ 13 శుక్రవారం మధ్యాహ్నం 2:18 జూన్ 14 శనివారం మధ్యాహ్నం 2:30 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం జూన్ 14 శనివారం రాత్రి 11:31 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి, శనివారం సాయంత్రం 5:39 వరకు ఉంటుంది. తదుపరి మకర రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం బ్రహ్మ మధ్యాహ్నం 1:12 వరకు. తదుపరి ఐనద్రు కరణం విష్టి మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:55 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 3:34 నుండి తెల్లవారితే 5:10 వరకు. తిరిగి వర్జ్యం ఉదయం 7:20 నుండి ఉదయం 8:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి ఉదయం 7:12 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:22 నుండి ఉదయం 7:07 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 6:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ వినాయకుడు, బి వరాహ లక్ష్మీ నరసింహస్వామి, సి శివుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, వరాహస్వామి బ్రహ్మదేవుడి నుండి పంది రూపంలో ఎక్కడి నుండి బయటకు వచ్చారు? ఆప్షన్ సి అండి, నాసికా రంధ్రం ద్వారా బయటకు వచ్చారు. కరెక్ట్ ఆన్సర్. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. అశోక్ దింటకుర్తి గారు, ఎంవివి నాయుడు గారు, మంగళ గారు, వెంకటరమణమూర్తి గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలో ఈరోజు సంకటహార చతుర్థి అండి. మరి సంకటహార చతుర్థి పూజ చేసుకునే వాళ్ళు ఈ నెల మొదటిసారి పూజ ప్రారంభించాలనుకునే వాళ్ళు ప్రారంభించవచ్చా, లేదా చంద్రోదయ సమయాలేంటి, మీరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా యొక్క చంద్రోదయ సమయం ఇస్తానండి కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియో చూసి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం కూడా, మరియు ఈరోజు పతాక దినోత్సవం కూడా. అదేవిధంగా హరే రమ హరే కృష్ణ ఫౌండర్ చైతన్య మహాప్రభు గారు మరియు నటి తెలంగాణ శకుంతల గారు వర్ధంతి అండి ఈరోజు.
ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మంచిదేనన్న విషయంలో భాగంగా ఈరోజు మనం గురుమూఢంలో ఉన్నాం కాబట్టి ఈ పెళ్ళిళ్ళకి కానీ అదేవిధంగా గృహప్రవేశాలకు కానీ ముహూర్తాలు అయితే లేవండి. అక్షరాభ్యాసాలు ఇప్పుడు అంటే స్కూల్ జాయినింగ్లు ఎక్కువగా ఉన్నాయి కదండి, కాలేజీలో అయినా అక్షరాభ్యాసాలకైతే ముహూర్తాలు లేవండి. మామూలుగా అక్షరాభ్యాసాలు అయిపోయి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం మంచి రోజు నక్షత్రం తిథి చూసి గుడ్ టైం చూసుకొని జాయిన్ అయిపోవచ్చు. అక్షరాభ్యాసం చేయాలనుకుంటే మాత్రం ముహూర్తాలు అయితే లేవండి. తీర్థయాత్రలకైనా దూర ప్రయాణాలకైనా మంచిదే. మనం మోడం టైంలో కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలు పుట్టినప్పుడు ఏమైనా శాంతి దోషాలు ఉండి పూజలు చేసుకోవాలన్నా కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.